అదే బాగున్నారా? ఒకసారి దేవునికి మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా. ఎంతమంది వాక్యం వినటానికి రెడీగా ఉన్నారు? శివారం దేవుని యొక్క నీతి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. సో దేవుని యొక్క నీతి మనకి అనుగ్రహించబడినప్పుడు మనం ఎలాగా శక్తివంతమైన ప్రజలుగా మనం జీవించగలుగుతాం, దాని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. వాక్యంలోకి వెళ్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుండి చూద్దాము. మరణ కారణమగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినది ఆయన, మహిమతో కూడింది ఆయన. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుడిన ఆ మహిమ తగ్గిపోయినదైనను ఇజ్రాయేలీల అతని ముఖము తేరి చూడలేకపోయారు. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండను. 9వ వచనం, శిక్షా విధికి కారణమైన పరిచర్య మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగను. 9వ వచనం యాంప్లిఫైడ్ క్లాసిక్లో చూద్దామా. ఫర్ ద సర్వీస్ దట్ కండెమ్స్ the ministration of doom had glory, how infinitely more abounding in splendor and glory must be the service that makes righteous, the ministry that produces and fosters righteous living and righteous standing with God. సో ఈ భాగంలో అపోస్తలుడైన పౌలు 2 రకముల పరిచర్య గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పాత నిబంధన కింద, ఓల్డ్ కవెనెంట్ కింద వాళ్ళు పరిచర్య చేసినప్పుడు ఎలా ఉండేది, అదేవిధంగా నూతన నిబంధనలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఈ రెండింటికి మధ్య వ్యత్యాసాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. సో పాత నిబంధనలో జరిగినటువంటి పరిచర్యని అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే మరణ కారణమగు పరిచర్య అంటున్నాడు. అవునా, మినిస్ట్రీ ఆఫ్ కండమ్నేషన్, ద మినిస్ట్రేషన్ ఆఫ్ డూమ్ అని ఉంది యాంప్లిఫైడ్ క్లాసిక్లో. అంటే ఆ దినాల్లో మోషే పరిచర్య చేస్తూ ఉన్నాడు, దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయి, అంత బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే అరణ్యంలో ఇజ్రాయెల్ ప్రజలు తిరుగుబాటు చేసేవాళ్ళు, వాళ్ళు దేవుని యొక్క శిక్షకి లేకపోతే ఉగ్రతకి వాళ్ళు గురయ్యేవారు. సో అలా జరుగుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ప్రజలు చనిపోతూ ఉండేవాళ్ళు. అంటే ఒకవైపు వాళ్ళకి దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయి, దేవుని సమకూర్పు వస్తూ ఉంది, దేవుని మంచితనం కనపడతా ఉంది. కానీ ఇంకోవైపు ఎప్పుడైతే వాళ్ళ బలహీనత వల్ల దేవునికి విరోధంగా వారు మాట్లాడటం ప్రారంభించారో వెంటనే ఏమొచ్చేది, వాళ్ళ మీదకి శిక్ష వచ్చేది. కొన్నిసార్లు ఆ శిక్ష ఎలా ఉండేదంటే మరణం వలె ఉండేది. ఇంకా పౌలు ఏమంటున్నాడంటే మోషే దేవుని యొక్క మహిమను పొందుకున్నప్పుడు, ఆ సినాయి పర్వతం మీద మహిమను పొందుకొని దిగి వస్తూ ఉన్నప్పుడు అంట ఆ మహిమ అంట తగ్గిపోతున్నటువంటి మహిమ అంట. 9వ వచనంలో పౌలు ఏమంటున్నాడంటే శిక్షా విధికి కారణమైన పరిచర్య మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. సో పాత నిబంధనలో వాళ్ళు చేసేటువంటి పరిచర్య ఎలా ఉండేదంటే ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని ఉండేది. ఎలా ఉండేది? ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని ఉండేది. ఎప్పుడైతే సాధారణంగా చూస్తే ధర్మశాస్త్రం అనేది ఏంటంటే దేవుని యొక్క ప్రమాణం అన్నమాట, గాడ్ స్టాండర్డ్ అన్నమాట. సో దేవుడు ఒక ప్రమాణం ఇచ్చాడు. ఆ ప్రమాణం ఏంటంటే ధర్మశాస్త్రం. అంటే ధర్మశాస్త్రానికి అనుగుణంగా వారు జీవించాలి, ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు దేవునితో కనెక్ట్ అవ్వాలి, లేకపోతే పరిచర్య చేయటం అని అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు. సో ధర్మశాస్త్రం ఏం చేసేదంటే దేవుని యొక్క ప్రమాణాన్ని చూపించేది, ఏది తప్పో ఏది ఒప్పో చూపించేది, లేకపోతే దేవుని యొక్క స్థాయిని, దేవుని యొక్క స్థానాన్ని చూపించేది. కానీ దేవుని యొక్క స్థానంలో నిలబడి, లేకపోతే దేవుడు పెట్టినటువంటి ఆ
స్థాయిలో మనుషులు జీవించలేకపోయేవాళ్ళు. ఎందుకని? మనుషులు కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉండేవాళ్ళు, సహజంగా తప్పులు చేస్తా వాళ్ళు ఏం చేస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉండేవాళ్ళు. లేకపోతే వాళ్ళు దేవుని యొక్క నీతిని నెరవేర్చేవారు కాదు. ఈరోజు వినటం కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ మీరు శ్రద్ధగా ఆలకిస్తే చాలా విషయాలు మీకు గ్రహింపు అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఆమేన్. సో కొంచెం కష్టంగా ఉంటుందని నేను చెప్పినప్పుడు వెంటనే మీరు మైండ్ అంతా ఆఫ్ చేసుకొని వేరే రెల్మ్లోకి వెళ్ళమాకండి. ఓకే, దయచేసి ఇక్కడే ఉండండి, ఈజీగానే ఉంటుంది. ఓకే. సో ధర్మశాస్త్రం కింద వాళ్ళు పనిచేస్తూ ఉన్నప్పుడు అది ఎలా ఉండేదంటే, మానవుని యొక్క సామర్థ్యం ఆధారం చేసుకొని వాళ్ళు పనిచేసేవాళ్ళు. అంటే హ్యూమన్ పర్ఫార్మెన్స్ లాగా ఉండేది. అంటే దేవుని యొక్క ప్రమాణం ఉండేది, దేవుని యొక్క ఆజ్ఞలు ఉండేవి, కానీ మనిషి వాటికి తగినట్టుగా జీవించేవాడు కాదు. ఎక్కడొక్కడ తప్పులు జరిగాయి, ఎక్కడొక్కడ పాపాలు చేసేవాళ్ళు, ఎక్కడొక్కడ పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ జరిగిన వెంటనే వాళ్ళకి ఏమొచ్చేదంటే శిక్ష కలిగేది, పనిష్మెంట్ వచ్చేది. సో ఇంకా ధర్మశాస్త్రం చేసేటువంటి పని ఏంటంటే, దేవుని ప్రమాణాన్ని, దేవుని స్టాండర్డ్ని ధర్మశాస్త్రం చూపిస్తుంది, కానీ ఆ ప్రమాణానికి తగినట్టుగా జీవించే సామర్థ్యము, శక్తిని ధర్మశాస్త్రము ఇవ్వలేదు. ఎంతమంది నాతో ఉన్నారు? ఉదాహరణకి నీకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు, అవునా? ప్రతిసారి నీ లోపల ఈ లోపం ఉంది, ఈ లోపం ఉంది, ఈ లోపం ఉంది అని చెప్తున్నాడు, కానీ ఆ లోపంలోకి నువ్వు వెళ్ళకుండా, లేకపోతే ఆ లోపంలో నుండి ఎలా బయటికి రావాలో నీకు చెప్పలేకపోతున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? నీ తప్పులు ఎత్తి చూపిస్తున్నాడు, కానీ వాటికి రిడెంప్షన్ చూపించట్లా, వాటికి విమోచన మార్గం చూపించట్లా. సో ధర్మశాస్త్రం కూడా దేవుడు ఇలా ఉండమంటున్నాడు, దేవుడు ఇలా పాపం చేయొద్దంటున్నాడు, దేవుడు ఇలా తప్పులు చేయొద్దంటున్నాడు అని ఒక ప్రమాణాన్ని చూపించేది, ఒక స్టాండర్డ్ని చూపించేది, ఒక పొజిషన్ని చూపించేది. కానీ వాళ్ళకి సామర్థ్యం ఇవ్వబడలేదు ఆ రోజుల్లో. ఏంటి? దేవుని యొక్క ప్రమాణంలో జీవించటానికి. అందుకే పౌలు దాన్ని ఏమంటున్నాడంటే, ఆత్మీయ పరిధిలోకి వెళ్ళి పౌలు జరిగిన విషయాలన్నీ పరిశీలన చేసిన తర్వాత పౌలు ఏమంటున్నాడు, అది మరణ కారణమగు పరిచర్య అంటున్నాడు. కానీ ఆ మరణ కారణమగు పరిచర్యలోనే చాలా అద్భుతాలు జరిగినాయి. ఉదాహరణకి సీనాయి పర్వతం మీద మోషే దేవుని దర్శిస్తూ ఉన్నప్పుడు ఆ పర్వతం అంతా కూడా దేవుని యొక్క మహిమ చేత నింపబడింది. దేవుని కార్యాలను వాళ్ళు చూశారు, అవునా? కానీ ఆ పరిచర్య ఏం చెప్తాను, జాగ్రత్త వినండి. ఆ పరిచర్య వాళ్ళకి క్షేమాభివృద్ధిని తీసుకొని రావట్లా. ఆ పరిచర్య వాళ్ళకి అద్భుతాలు చేస్తుంది, కానీ ఆ పరిచర్య ఎప్పుడైతే వీళ్ళు బలహీనలు అవుతారో, ఎప్పుడైతే వీళ్ళు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేస్తారో, మాట్లాడతారో, ఆ పరిచర్య వీళ్ళకి మేలు చేయట్లా, క్షేమాభివృద్ధి కలిగించట్లేదు, కానీ వాళ్ళ తప్పులు చూపించి వాళ్ళ మీదకి ఏం తీసుకొని వస్తూ ఉంది? శిక్షను తీసుకొని వస్తూ ఉంది. సో ఇప్పుడు 9వ వచనంలో పౌలు ఏమంటున్నాడు? శిక్షావిధికి కారణమైన పరిచర్య మహిమ కలిగిందైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలగదగను. ఇంకొక పరిచర్య పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు, అదేంటి? నీతికి కారణమగు పరిచర్య. యాంప్లిఫైడ్ క్లాసిక్లో ఏమంది? మినిస్ట్రీ దట్ ప్రొడ్యూసెస్ అండ్ ఫాస్టర్స్ రైచియస్ లివింగ్ అండ్ రైట్ స్టాండింగ్ విత్ గాడ్. అంటే నీతికి కారణమగు పరిచర్య ఏం చేస్తుందంటే, దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడటానికి, అదేవిధంగా దేవుని ఎదుట నీతి కలిగి జీవించటానికి ఆ శక్తిని అది పెంపొందిస్తుంది, లేకపోతే ఆ శక్తిని, ఆ కృపను అది అనుగ్రహిస్తుంది. అర్థమైందా? నీతి కారణమగు పరిచర్య ఏం చేస్తుంది? ఇట్ ఫాస్టర్స్ రైచియస్ లివింగ్. ఒక వ్యక్తి దేవుని యొక్క నీతిని పొందుకున్నాక అతను నీతిమంతుడిగా జీవించగలడు. ఎట్లాగా? కేవలం ఆత్మీయంగా మాత్రమే కాదు, తన ప్రతిదిన జీవితంలో కూడా నీతిమంతుడిగా జీవించేటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నీతికి కారణమైన పరిచర్య నుండి వస్తుంది. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది కొరింథీ పత్రిక ఒకసారి అయినా చదివారు?
మీరు చదివినా చదవకపోయినా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని విషయాలు మీరు గ్రహిస్తారని అనుకుంటున్నాను నేను. ఒకసారి రోమపత్రిక 3వ అధ్యాయంలోకి వెళ్దాం. 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే యేసుక్రీస్తునందలి విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. అక్కడ ఉచితంగా అనే పదాన్ని ఒకవేళ మీరు అండర్లైన్ చేసుకోవాలంటే అండర్లైన్ చేసుకోండి. నమ్మువారు ఆయన కృప చేతనే యేసుక్రీస్తునందలి విమోచనం ద్వారా ఏం చేయబడుతున్నారంట? ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. పాత నిబంధనలో ఏం జరిగేది? వాళ్ళు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడే వాళ్ళు కాదు. వాళ్ళు నీతిగా జీవిస్తేనే, దేవుని ఆజ్ఞలు చొప్పున నడిస్తేనే వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడేవాళ్ళు. అంటే వాళ్ళ నీతి దేన్ని ఆధారం చేసుకొని ఉంది? క్రియల్ని ఆధారం చేసుకొని ఉంది. అందరూ నాతో చెప్తారా? వాళ్ళ నీతి దేన్ని ఆధారం చేసుకొని ఉంది? పర్ఫార్మెన్స్ బేస్డ్ అనమాట. అంటే క్రియల్ని ఆధారం చేసుకొని ఉంది. ఇక్కడ పౌలు ఏమన్నాడు రోమపత్రికలో? క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. 26వ వచనం. క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరచను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తం తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవాన్ని నీతిమంతునిగా తీర్చువాడిని అయ్యుటకు ఆయన అలాగూ చేశాను. ఏంటంట? తాను నీతిమంతుడును, తర్వాత ఏమంటున్నాడు? యేసునందు విశ్వాసము గలవాన్ని నీతిమంతుడిగా తీర్చుటకు ఆయన అలాగ చేశాను. అంటే నూతన నిబంధనలో నీతి ఎలా అనుగ్రహించబడుతుందంటే యేసునందలి విశ్వాసము ద్వారా. హల్లెలూయా. 26 స్టార్టింగ్లో ఏమన్నాడు? క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా. హల్లెలూయా. అంటే పాత నిబంధనలో వాళ్ళు నీతిమంతులుగా ఎలా తీర్చబడేవాళ్ళు? వాళ్ళు చేసిన క్రియల్ని బట్టి. ఏం చెప్తున్నాను? చాలా జాగ్రత్తగా గ్రహించాలి. చాలా జాగ్రత్తగా గ్రహించినప్పుడు బ్రేక్ త్రూస్ వస్తాయి. అవునా? కొన్ని కార్యాలు ఆటోమేటిక్గా జరగటం ప్రారంభమవుతాయి. సో పాత నిబంధనలో వాళ్ళు మంచి క్రియలు చేస్తేనే వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడేవాళ్ళు. నేను చెప్తానండి, నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత మన మంచి క్రియలను బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడట్లేదు, కానీ యేసుక్రీస్తు రక్తం నందలి విశ్వాసమును బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడో అప్పుడు మాత్రమే నీతిగా జీవించేటువంటి సామర్థ్యం అతనికి అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే యేసుని రక్షకుడిగా అంగీకరించావో నువ్వు పరిశుద్ధుడిగా చేయబడ్డావు. ఎలా చేయబడ్డావు? నువ్వు పరిశుద్ధుడిగా చేయబడ్డావు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధుడు అని నువ్వు గ్రహిస్తావో దేవుని కృప ఏం చేస్తాం? నీకు పరిశుద్ధంగా జీవించేటువంటి సామర్థ్యాన్ని ఇస్తా ఉంది. అలానే నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తం నందలి విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డావు అన్న గ్రహింపు నీకు వచ్చిందో ఇప్పుడు ఏమవుతుంది? నీతిగా జీవించే కృప, నీతిగా జీవించే సామర్థ్యము నీకు అనుగ్రహించబడుతుంది. అంటే నూతన నిబంధనలో క్రియలను మార్పు చెందటం వల్ల నీతిమంతుడిగా తీర్చబడట్లా. నూతన నిబంధనలో క్రీస్తునందు విశ్వాసం ఉంచటం వల్ల నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది ఇక్కడ వరకు? ఆల్రెడీ చాలా మెట్లు ఎక్కేశారు మీరైతే. నూతన నిబంధనలో ఎలా నీతిమంతులుగా తీర్పు తీర్చబడుతున్నాం? క్రీస్తు రక్తం నందలి విశ్వాసం ఉంచటం వల్ల. హల్లెలూయా. అంటే యేసయ్య సిలువలో ఏం చేశాడు? ఆయన మన పాపాన్ని ఆయన తీసుకొని ఆయన ఏం చేశాడు? మనల్ని ఏం చేశాడు? ఆయన నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్పు తీర్చాడో లేకపోతే తీర్చిదిద్దాడో ఆ గ్రహింపు, అవగాహన మనకు వచ్చినప్పుడు మనం మన ప్రతిదిన జీవితంలో నీతి కార్యాలు చేయటానికి లేకపోతే నీతిగా బ్రతకటానికి మనకేమి ఇవ్వబడుతుంది? కృప ఇవ్వబడుతుంది, లేకపోతే సామర్థ్యం ఇవ్వబడుతుంది. హల్లెలూయా. నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను కాబట్టి నేను ఇప్పుడు ఫ్రీగా దొంగ పనులు చేయడానికి అనడానికి లేదు. అవునా? చాలామంది అక్కడ అర్థం చేసుకోలేకపోతున్నారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాను,
క్రియలను బట్టి నేను నీతిమంతుడిగా తీర్చబడట్లేదు, కాబట్టి నా క్రియలు ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటున్నారు చాలామంది. లేదు, ఈ పరిచర్య ఏం చేస్తుందంటే ఇట్స్ ఎ మినిస్ట్రీ దట్ ప్రొడ్యూసెస్ అండ్ ఫాస్టర్స్ రైచియస్ లివింగ్. నీతిని పెంపొందిస్తుందంట. నీతిని పెంపొందించి ఏం చేస్తుంది? నీతిగా ఒక వ్యక్తి జీవించడానికి సహాయం చేస్తుంది. తన క్రియల్లో కూడా నీతిగా జీవించడానికి ఈ నూతన నిబంధనలో ఉన్న పరిచర్య ఏం చేస్తుంది? సామర్థ్యం ఇస్తుంది. హల్లెలూయా. ఎంతమంది వాక్యాన్ని గ్రహిస్తూ ఉన్నారు? అంటే మనము దేవునిలోకి వచ్చిన తర్వాత మనం ఎలా పడితే అలా జీవించడానికి మనం పిలువబడలేదు, లేకపోతే అన్యాయము అక్రమం చేసి మనము జీవించడానికి పిలువబడలేదు, లేకపోతే దొంగ పనులు చెడు పనులు చేసి మనము జీవించడానికి పిలువబడలేదు. అవునా? మనం ఆయన రక్తం ద్వారా ఏం చేయబడ్డం బాగా అర్థం అవ్వాలి కాబట్టి నేను రిపీట్ చేస్తున్నా. ఆయన రక్తం నందలి మన విశ్వాసం ఉంచడం ద్వారా ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా చేయబడ్డా. హల్లెలూయా. ఎంతమంది అంతా ఉన్నారు? ఆయన రక్తం నందలి విశ్వాసం ఉంచడం వల్ల ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా చేయబడ్డాం. మనం నీతిమంతులుగా చేయబడ్డాం కాబట్టి నీతిగా జీవించటం అనేది, నీతిగా బ్రతకటం అనేది మన డిఎన్ఏలోకి వచ్చేసింది. హల్లెలూయా. ఒక చోట యోహాను ఏమంటాడు? మొదటి యోహాను, దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయనేరు. ఎందుకని? పాప సంబంధమైన శోధనలు తలంపులు అతనికి రావట్లేదని కాదు, దేవుని మూలంగా పుట్టాడు కాబట్టి అతని లోపల డిఎన్ఏ చేంజ్ అవుతుంది, అతని లోపల ఉన్న విత్తనం మార్పు చెందుతుంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? పాత ఆదాము స్వభావం అనే విత్తనం అతనిలో నుండి తీసేసి క్రీస్తు స్వభావం అనే అక్షయ బీజాన్ని అతని లోపల నాటాడు. కాబట్టి సహజంగా ఆ వ్యక్తి క్రీస్తులాగా బ్రతకడానికి సామర్థ్యం ఇవ్వబడేది. హల్లెలూయా. ఎప్పుడైతే నీ మైండ్లో, నీ హార్ట్లో, నీ మనసులో, నీ హృదయంలో ఈ ప్రత్యక్షత నీకు అర్థమవుతుందో నువ్వు ఆటోమేటిక్గా వెలుగులో నడుస్తావు, ఆటోమేటిక్గా నీతిగా జీవిస్తావు, ఆటోమేటిక్గా చెడు పనులు చేయడం నువ్వు ఆపేస్తావు. హల్లెలూయా. నేను ఇది చేయకూడదు. కానీ అది చేయకుండా ఉండడానికి నీ కృప ఇవ్వబడట్లా. నేను ఈ పని చేయకూడదు అని అనుకునే ముందు నువ్వేం గ్రహించాలంటే, ఆయన సిలువలో చేసిన కార్యాన్ని బట్టి నువ్వు నీతిమంతుడిగా చేయబడ్డావు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దాన్ని నమ్మావో నీకు కృప ఇవ్వబడుతుంది, నీకు సామర్థ్యం ఇవ్వబడుతుంది. ఆ సామర్థ్యం ఏం చేస్తుందంటే నువ్వు అది చేయకుండా నిన్ను నిలబడుతుంది. హల్లెలూయా. సో పాత నిబంధనలో వాళ్ళు ఏం చేశారు? గొర్రెలు మేకలు తీసుకొచ్చి వాళ్ళు బలులు అర్పించేవాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు పాపం చేసేవాళ్ళు ఏం చేసేవాళ్ళు? గొర్రెల రక్తం, మేకల రక్తం చిందించి వాళ్ళ పాపానికి వాళ్ళు ప్రాయశ్చిత్తం చెల్లించేవాళ్ళు. సో నూతన నిబంధనలో గొర్రెల రక్తం, మేకల రక్తం మనము తీసుకురావాల్సిన అవసరం లేదు. ప్రతి ఆదివారం అట్లా తీసుకొస్తున్నాం అనుకో, మనకి ఎన్ని గొర్రెలు ఎన్ని మేకలు ఉంటాయి ఇక్కడ, రోజు నాన్ వెజ్ పార్టీనే సర్వీస్ అయిపోయిన తర్వాత. కానీ నూతన నిబంధనలో అలాంటి ఆధిక్యత లేదు. ఇప్పుడు ఏంటి? ఒకసారే మనము ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని బట్టి మనం ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎప్పుడైతే ఈ వెలుగు నీ లోపలికి వస్తుందో అప్పుడు నుండి దొంగ పనులు చేయటం, చెడు పనులు చేయటం, అన్యాయం చేయటం, అక్రమం చేయటం నువ్వు ఆపేస్తావు. ఎంతమంది అంతా ఉన్నారు? నూతన నిబంధన అనేది నేను చేయకూడదని కంట్రోల్ చేసుకోవటం వల్ల పని జరగదు. నీకు వెలుగు రావటం వల్ల, నీకు ప్రత్యక్షత ఇవ్వటం వల్ల, క్రీస్తు నీకేం అనుగ్రహించాడో దాని యొక్క గ్రహింపు, అవగాహన నీకు రావటం వల్ల ఇప్పుడు ఏమవుతుంది? నీకు ఆ అలవాటు నుండి, లేకపోతే ఆ చెడుగు నుండి, లేకపోతే అన్యాయం చేసే స్థితి నుండి ఇప్పుడు ఏమొస్తుంది? నీకు విడుదల వస్తుంది. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది చిన్నగా అర్థం చేసుకోగలుగుతున్నారు నేను చెప్పేది? ఓకేనా? ఇంకో వచనం చూద్దాం. రోమా 5లోకి వెళ్దాం. 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. ఏంటంట? మళ్ళా 5వ అధ్యాయంలో పౌలు ఏమంటున్నాడు? ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా. సో మనం ఎలాగ నీతిమంతులుగా చేయబడ్డామంట? ఆయన రక్తం ద్వారా. అందరు నాతో చెప్తారా? ఆయన రక్తం వలన నేను నీతిమంతుడిగా చేయబడ్డాను. నువ్వు నేను చేసిన మంచి పనులు బట్టి
మనం నీతిమంతుడిగా తీర్చబడాల. అలానే నేను ఇప్పటి నుంచి చెడు పనులు చేస్తానని కాదు. ఎంతమంది నాతో ఉన్నారు? మనం నీతిమంతులుగా ఎలా తీర్చబడ్డాం? ఆయన చిందించిన రక్తం వల్ల. ఎప్పుడైతే ఆ రక్తం నందు మనము విశ్వాసం ఉంచామో, అంటే పాత నిబంధనలో వాళ్ళు ఏదైనా చేస్తేనే నీతిమంతులుగా తీర్చబడ్డవాళ్ళు. అంటే నీతిమంతుడిగా ఉండటం, నీతి కలిగి ఉండటం అంటే ఏంటి? దేవుని ఎదుట సరైన స్థానంలో నువ్వు నిలబట్ట. హల్లెలూయా. దేవుని ఎదుట దోషం లేకుండా, కళంకం లేకుండా, నిర్దోషంగా నువ్వు నిలబట్టాం. అంతే కదండి నీతిమంతుడు అంటే. అంటే ఇంకా నీ మీద ఏ పాపం లేదు, ఏ శాపం లేదు, ఏ ముడత లేదు, ఏ మచ్చ లేదు, ఏ కళంకం లేదు. ఎలా ఉన్నావు నువ్వు? నిర్దోషత్వంతో ఉన్నావు. హల్లెలూయా. పాత నిబంధనలో వాళ్ళు నిర్దోషులుగా అవ్వటానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళు? బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళు. తప్పు చేసిన ప్రతిసారి ఏం చేస్తారు? గొర్రెనో మేకనో తీసుకొస్తారు, లేకపోతే కొన్నిసార్లు పావురం తీసుకొస్తారు. ప్రతి తప్పుకి అవునా ప్రతి విధమైన పెనాల్టీ ఉండేది. కొన్నిసార్లు పక్షులు, కొన్నిసార్లు జంతువులు, మరి ఇంకా ఏమేమి ఉన్నాయో తెలియదు. కానీ ఇప్పుడు మనకి అలా ఏం లేవు. ఎంతమంది నాతో ఉన్నారు? ఇప్పుడు మనకి ఒకే ఒక ప్రాయశ్చిత్తం. యేసుప్రభువారు ఎప్పుడైతే సిలువలో చనిపోయి ఆయన రక్తాన్ని కార్చారో, ఎవరైతే ఆయన రక్తం యందు విశ్వాసం ఉంచారో వాళ్ళు నీతిమంతులుగా చేయబడ్డారు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఇంకొన్ని వచనాలు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ఇందాక చూసిన వచనాన్ని చూద్దాం. 27వ వచనం. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును కానీ ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించిన కనుక ఈ ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలుల్ని అర్పించవలసిన అవసరం గలవాడు కాడు. తాను అర్పించుకున్నప్పుడే ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. ఫర్ ద లా సెట్స్ అప్ మెన్ ఇన్ దేర్ వీక్నెస్, ఫ్రైల్ సిన్ఫుల్ డైయింగ్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ హై ప్రీస్ట్. ధర్మశాస్త్రం అంట మనుషుల్ని యాజకులుగా నియమించిందంట. ఈ మనుషుల్ని ఎవరంట? బలహీనతలు కలిగిన వాళ్ళంట. అందరూ చెప్తారు నాతో, ఈ మనుషులు ఎవరంట? బలహీనతలు కలిగిన వాళ్ళంట. ధర్మశాస్త్రము యాజకుల్ని నియమించిందంట. ఈ యాజకులు ఎవరంట? మనుషులు. వాళ్ళకి ఏమున్నాయంట? బలహీనతలు ఉన్నాయంట. అంటే వాళ్ళు తప్పు చేయొద్దని చెప్పి వాళ్ళే చేస్తారు. అవునా? అది ఎట్లా వచ్చింది? అది ధర్మశాస్త్రం వలన వచ్చింది. కానీ ఇప్పుడు నూతన నిబంధనలో యాజకత్వం ఎలా ఉంది? మనుషుల యొక్క యాజకత్వానికి మనం కనెక్ట్ చేయబట్ల ఒకేసారి ఆయన ఏం చేశాడు? సంపూర్ణ సిద్ధి పొందాడు. ఒకేసారి ఆయన రక్తం చిందించడం వల్ల నూతన నిబంధన యాజకత్వం అనేది క్రీస్తు చేసిన కార్యానికి అది కనెక్ట్ అయి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మేము యాజకులుగా ఉన్నాం, మీరు యాజకులుగా ఉన్నారు. ఎందుకని? ఆయన రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరూ ఆయన ఏం చేశాడంటే ప్రాణ గ్రంథంలో దేవునికి ఒక రాజ్యం గాను యాజకత్వం చేసేవారు గాను ఆయన చేసాడంట. ఇప్పుడు మనం యాజకులుగా ఉన్నాం, అవునా? కానీ మన యాజకత్వం ఎందుకు శ్రేష్టమైందంటే మన యాజకత్వము మన ప్రధాన యాజకుడైన క్రీస్తు యొక్క యాజకత్వానికి కనెక్ట్ అయి ఉంది. ఆ క్రీస్తు ఒకసారే ఆయన చనిపోయాడు, ఒకసారే బలి అర్పించాడు, ఒకసారే ఆయన సంపూర్ణ సిద్ధి పొందాడు, ఒకసారే ఆయన పాపములన్నీ కొట్టివేశాడు. ఆయన ఏ లోపం లేనివాడు, ఆయన ఏ కళంకం లేనివాడు, ఆయన మీద ఏ దోషం లేనివాడు. హల్లెలూయా. ఎంతమంది గ్రహించగలుగుతాను నేను చేశాను? ఇంకొన్ని వచనాలు చూద్దాం. రోమపత్రికలోకి వెళ్దాం. 8వ అధ్యాయం 3వ వచనం. రోమపత్రిక. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపం నాకు శిక్ష విధించాను. ఆ ఫస్ట్ భాగంలో ఒక మాట ఉంటుంది, శరీరంను అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ఏంటంట?
ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెను. That the righteous requirement of the law might be fulfilled in us who walk not after the flesh but according to the Spirit. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి అనేది ఒకటి ఉందంట. అందరూ చెప్పారు నాతో, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి. ఇంగ్లీష్ ఏమనంటే రైచియస్ రిక్వైర్మెంట్ ఆఫ్ లా. యేసుప్రభు వారు ఏమంటారు, ఈ లోకంలోకి వచ్చినప్పుడు నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు కానీ నెరవేర్చడానికి వచ్చాను. అంటే ధర్మశాస్త్రం అనేది ఏంటి? దేవుని ప్రమాణం. అది కొట్టివేయబడదు. కానీ ఎవరైతే శరీరాన్ని ఆధారం చేసుకునక ఆత్మను అనుసరించి నడుస్తారో వాళ్ళ ఏందంట ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడుతుందంట. ఈ గోలంతా నాకు ఎందుకు రా బాబు అన్నట్టు చూస్తున్నారు కొంతమంది. ఇది అర్థం అవ్వాలి. శరీరాన్ని ఆస్పాదం చేసుకొని జీవించక, అంటే శరీర స్వభావాన్ని బట్టి మనం బ్రతకక ఆత్మని బట్టి మనం జీవించటం నేర్చుకున్నప్పుడంట ధర్మశాస్త్రం యొక్క ప్రమాణాన్ని లేకపోతే ధర్మశాస్త్రం యొక్క నీతి విధిని మనము నెరవేర్చిన వారం అవుతామంట. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? అంటే నూతన నిబంధనలో మనం ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల నీతిమంతులుగా తీర్చబడుతున్నామో దేవుని ఆత్మ నుండి మనం ఆత్మానుసారంగా జీవించడానికి సామర్థ్యం ఇవ్వబడతా ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? సో ఈ సామర్థ్యం, ఈ కృప అనేది పాత నిబంధనలో వాళ్ళకి ఇవ్వబడలేదు. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ తప్పులు చేస్తూ ఉంటారు, ఎప్పుడూ పాపాలు చేస్తూ ఉంటారు, ఎప్పుడూ బలులు అర్పిస్తూ ఉంటారు. కానీ క్రీస్తులోకి మనం వచ్చిన తర్వాత ఏంటంట, మనకు ఒక కృప ఇవ్వబడింది. ఏంటి ఆ కృప? దేవుని ఆత్మ ఏం చేస్తాడు, మనల్ని నీతిగా జీవించే సామర్థ్యం ఆయన మనకిస్తాడు. దట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అది దేవుని కృప అంటాడు పౌలు. అంటే దేవుని కృప ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ఎంపవరింగ్ అస్ టు లివ్ ఎ రైచియస్ లైఫ్. నీతిగా ఈ భూమి మీద బ్రతకడానికి దేవుని కృప ఏం చేస్తుంది? మనకి సామర్థ్యం ఇస్తుంది. అంటే పాత నిబంధనలో వాళ్ళు నీతిగా బ్రతకడానికి దేవుని ఆత్మ పనిచేయాల, వాళ్ళకి సామర్థ్యం ఇవ్వబడలా, వాళ్ళ కృప ఇవ్వబడలా. నూతన నిబంధనలో ఎప్పుడైతే యేసయ్య రక్తం చెందించాడో, ఎప్పుడైతే అందరి పాపాల నిమిత్తం ఒకసారి పరిహారం చెల్లించాడో, ఎవరైతే ఆయన యందు నమ్ముతారో, విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నీతిగా జీవించడానికి ఏమి ఇవ్వబడిందంట? ఆయన త్యాగాన్ని బట్టి ఇప్పుడు కృప ఇవ్వబడింది, సామర్థ్యం ఇవ్వబడింది. అందుకనే మనం ఆటోమేటిక్గా ఈ సత్యం అర్థమైనప్పుడు మనం ఏం చేస్తాం? నీతిగా జీవించడం నేర్చుకుంటాం, నీతిగా బ్రతకటం మనం నేర్చుకుంటాం. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? సో మనం ఒక పొల్యూటెడ్ వరల్డ్లో మనం బ్రతుకుతూ ఉంటాం, ఒక కలుషితమైన ప్రపంచంలో మనం జీవిస్తూ ఉంటాం. రోజు మనం వాడే సెల్ ఫోన్ అయినా అవ్వచ్చు, మనం వినే మాటలైనా అవ్వచ్చు, అవునా, మనతో కలిసే మనుషులైనా అవ్వచ్చు, చాలాసార్లు మనల్ని అపవిత్రపరుస్తూ ఉంటారు. ఎంతమంది నాతో ఉన్నారు? ఏం కొత్తగా వింటున్నారంటే మీరు ఈ ప్రపంచంలో బ్రతకట్లేదా? ఇవన్నీ మనల్ని ఏం చేస్తూ ఉంటే రోజు పొల్యూట్ చేస్తూ ఉంటాయి. ఏం చేస్తూ ఉంటాయి? మనల్ని కలుషితం చేస్తూ ఉంటాయి. ఏం చెప్తాను జాగ్రత్త వినండి. ఎప్పుడైతే కలుషితం అవుతామో, మనం పొల్యూట్ అవుతామో, అపవాదికి ఏం దొరుకుతుంది? ఛాన్స్ దొరుకుతుంది. ఛాన్స్ దొరికి ఏం చేస్తాడు? వాడు నిందిస్తూ ఉంటాడు. చెప్పేది ఎంతమంది ఏకీభవిస్తారు? చాలా పెద్ద పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ. మనం ఎప్పుడైతే కలుషితం అవుతామో అపవాదికి ఏం దొరుకుతుంది? అవకాశం దొరుకుతుంది. అవకాశాన్ని ఉపయోగించుకొని వాడు ఏం చేస్తాడు? నిందిస్తాడు. ఈ వారం ఏదో తప్పు చేసావు అవునా, సోమవారం మంగళవారం చిన్న అబద్ధం అయినా అవ్వచ్చు, లేకపోతే చెడుగా అయినా అవ్వచ్చు, లేకపోతే అనవసరమైన ఆలోచనలు కొన్ని వాటి లోపలికి వెళ్ళిపోయి ఉండొచ్చు. సండే వచ్చి ప్రభువా నన్ను ఆశ్రయించి 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 అంటున్నావు. నీ మైండ్ ఏమంటది? రే చెడిపోయినోడా, దేవుడు నిన్నెందుకు ఆశ్రయిస్తానంటది. సో వాటి నుంచి బ్రేక్ త్రూస్ రావాలంటే ఈరోజు నేను చెప్పే వాక్యాన్ని మీరు గ్రహించాలి. ఎంతమంది నాతో ఉన్నారు? అప్పుడు నువ్వేం చేయాలంటే, నువ్వు క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసం వల్ల
నీతిమంతుడిగా తీర్చబడ్డావన్న గ్రహింపు నీ లోపలికి రావాలి. హల్లెలూయా. అప్పుడు నీతిమంతుడు ఏమవుతున్నాడు? నీతిమంతుడు ఆశ్రయించబడటానికి యోగ్యుడు. హల్లెలూయా. ఒక పాపిని దేవుడు ఆశ్రయించలేడు. హలో, అందుకని ఆయన ఏం చేశాడు? ఆయన శిలువలో రక్తం చిందించడం వల్ల ఇప్పుడు ఏం చేశాడు? మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఎప్పుడైతే అపవాది మనం ఎక్కడైతే కలుషితం అవుతున్నామో వాటిని ఉపయోగించుకొని మన మీదకి వస్తున్నాడో, మనం ఇప్పుడు ఏం చేయాలి? దేవుని యొక్క నీతి అయి ఉన్నామని మనం గ్రహించి మనం ఏం చేయాలి? వాడు తీసుకొచ్చే నిందల్ని ఏం చేయాలి? మనము నెట్టివేయటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే దాన్ని మనం అభ్యాసం చేస్తూ ఉంటామో దాన్ని ఏమంటారంటే వీఆర్ బీయింగ్ ట్రైన్డ్ ఇన్ రైచియస్నెస్. నీతి వాక్య విషయంలో మనము తర్ఫీదు పొందిన వారం అవుతామని పౌలు అంటాడు. హల్లెలూయా. చాలామంది ఆశ్రయించబడాలనుకుంటారు, జీవితంలో గొప్పగా అన్ని చూడాలనుకుంటారు, కానీ నీతి వాక్య విషయంలో వాళ్ళు తర్ఫీదు చెందల. హలో, ఎంతమంది నాతో ఉన్నారు? రోమా 8:10లోకి వెళ్దాం. ఇంకొన్ని వచనాల కిందకి వెళ్దాం. క్రీస్తు మీలో ఉన్న ఎడల, 10వ వచనం, రోమా 8:10, మీ శరీరం పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. ఏంటంట? క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమై ఉన్నది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగింది. చర్చ్లో ఉన్నప్పుడు అందరూ బాగానే ఉంటాం. మనం ఒక్కసారి ఈ మెట్లు దిగి వెళ్ళిన తర్వాత రోజుకు వచ్చే 60,000 ఆలోచనల్లో అందులో ఎన్ని ఆలోచనలు కలుషితమైనయో మనకు తెలియదు. మీకు ఒక సీక్రెట్ చెప్పనా వద్దా? ఒక్క ఆలోచన చాలు ఒక రోజంతా నిన్ను పాడు చేయడానికి. ఎన్ని ఆలోచనలు కావాలి? 60,000 ఆలోచనలు అవసరం. ఎన్ని ఆలోచనలు కావాలి? ఒక ఆలోచన. దాన్ని నువ్వు ధ్యానించి 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 దాని పరిధిలోకి నువ్వు వెళ్ళావనుకో, దాని ప్రపంచంలో నువ్వు వెళ్ళావనుకో, నిన్నటి వరకు ఇటు బాగానే ఉన్నాడు, ఏంది ఈ రోజు నుంచి డల్గా ఉంటున్నాడు? డిప్రెషన్ వచ్చేసింది. ఎందుకు వచ్చింది డిప్రెషను? నీ మైండ్ పొల్యూట్ అవుతుంది. హలో, నేను క్రియల గురించి మాట్లాడట్లేదు, నీ లోపల నువ్వు నమ్మాల్సిన సత్యం గురించి మాట్లాడుతున్నా. ఆ సత్యం నిన్నేం చేస్తుందంటే క్రియల్లో కూడా నువ్వు సరిగా జీవించేటట్టు సామర్థ్యం ఇస్తుంది. హల్లెలూయా. అంటే ఒక్క ఆలోచన చాలు ఆ రోజంతా, ఆ పూటంతా నువ్వు డల్గా ఉండడానికి. కానీ ఇప్పుడు నువ్వేం చేయాలి? క్రీస్తు రక్తం వల్ల నీతిమంతుడిగా తీర్చబడ్డావని నువ్వు గ్రహించి నీ మనసులో నువ్వు పోరాటం నేర్చుకోవాలి. దాన్ని త్రోసేయటం నేర్చుకోవాలి, దాన్ని తృణీకరించడం నేర్చుకోవాలి. క్రీస్తు మీలో ఉన్న ఎడల మారోసి కట్టల. ఎంతమంది నాతో ఉన్నారు? క్రీస్తు నీలో ఉన్న ఎడల, క్రీస్తు మనలో ఉన్న ఎడల మన శరీరం అంట పాపం విషయమై మృతమైంది కానీ మన ఆత్మ నీతి విషయమై సజీవంగా ఉన్నది. అంటే ఎప్పుడైతే ఆత్మ ద్వారా నువ్వు దేవునితో కనెక్ట్ అవుతావో నువ్వు నీతిమంతుడు అన్న వెలిగింపు నీ లోపల రావటం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే నీతిమంతుడు అన్న వెలిగింపు నీ లోపల వస్తుందో నీకు విరోధంగా వచ్చే ప్రతి చెడు ఆలోచనని, కలుషితమైన దాన్ని నువ్వేం చేస్తావు? త్రోసివేయటం నేర్చుకుంటావు. దట్స్ ద పవర్ ఆఫ్ గ్రేస్. అందుకే కృప ఏం చేస్తుంది? నీతిగా జీవించడానికి సామర్థ్యం ఇస్తుంది. చాలామంది కృపను ఎలా అర్థం చేసుకున్నారు తెలుసా? నేను కృప పొందాను కాబట్టి ఎలా అని జీవించవచ్చు, నేను ఎన్ని పాపాలు చేసినా దేవుడు మరలా క్షమిస్తాడు, అదే దేవుని కృప అంటున్నారు. లేదు, సరిగా కృపను అర్థం చేసుకోవాలా. కృప ఏం చేస్తుందంటే నీ బలహీనత దాటి జీవించడానికి నీకు సామర్థ్యం ఇస్తుంది. కృప నీ బలహీనతను విరగొడుతుంది. ఎలా విరగొడుతుంది తెలుసా? నీ ఆత్మ నీతి విషయమై సజీవంగా ఉందంట, నీ శరీరము పాపం విషయమై మృతమైందంట. కృప ఏం చేస్తుంది? ఆ రెవల్యూషన్ని నీకు గుర్తు చేస్తుంది. హల్లెలూయా. అప్పుడు ఏదైతే నిన్ను శోధిస్తుందో దాని యొక్క కాడి ఏమవుతుంది? నీ మీద నుండి విరిగిపోద్ది. హల్లెలూయా. మన లోపల సిస్టమ్ చేంజ్ అవ్వకుండా దేవుని కార్యాలు మనం చూడలేం. మన పెదవులతో ఎంత చక్కగా ప్రార్థన చేయొచ్చు, మనం వాక్యాల్ని మనం వల్లించవచ్చు. చిలక కూడా వల్లిస్తుంది, బైబిల్ నేర్పించా ఉంటే.
ఓ పంజరంలో చిలకని పెట్టి రోజు దానికి ఆది కాండం నుంచి ప్రకటన చదివా అనుకో, నెల రోజులు అయినా అది కూడా చదివిద్ది. ప్రభు దీని మంది నేను ఆత్మవశుడై ఉండగా అని అన్నిద్ది. అనగానే నువ్వు ఒరే, దేవుడు చూసేది అది కాదు, అవునా? సో సిస్టంలో ఏమవ్వాలి? ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్లో ఏమవ్వాలి? మార్పు రావాలి. మార్పు రావాలంటే ఏం రావాలి? నీ ఆత్మ దేవుని నీతి విషయమై సజీవంగా ఉన్నదన్న గ్రహింపు నీకు రావాలి. చాలామంది విశ్వాసులు ఎందుకు డల్ అయిపోతున్నారు తెలుసా? నిరాశలోకి వెళ్ళిపోతున్నారు తెలుసా? పోరాడలేకపోతున్నారు. మైండ్లో ఏం చేయలేకపోతున్నారు? పోరాడలేకపోతున్నారు. 2 ఆలోచనలు రాగానే ఇంకా సతికిల పడిపోయి హ్యాండ్స్ అప్ అంటున్నారు, అవునా? మనం అలా ఉండటానికి విలువపడలేదు. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది ప్రతిరోజు అద్భుతంగా జీవించాలనుకుంటున్నారు? మీకు బాణాలు రావని కాదు, కలుషితమైన ఆలోచనలు రావని కాదు, కలుషితమైన లోకంలో మీరు బ్రతకడం లేదని అర్థం కాదు. మీరేం గ్రహించాలంటే మీ ఆత్మ దేవుని నీతి విషయమై సజీవంగా ఉంది. నువ్వేం చేయాలి? ఈ ఆత్మని ప్రతిదినం నువ్వేం చేయాలి? నువ్వు బలపరుస్తూ ఉండాలి. హల్లెలూయా. అందుకనే హెబ్రీ పత్రికలో ఏముంది? దేవుని వాక్యం సజీవమైనదే, బలము గలదై, వాడిగల 2 అంచుల ఖడ్గం కంటే పదునైందంట. దేవుని వాక్యం ఎలాంటిదంట? సజీవమైందంట. అంటే ఆ వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానించినప్పుడు ఇప్పుడు ఏం చేయబడుతున్నావు? దేవుని యొక్క నీతికి, దేవుని యొక్క మంచితనానికి నువ్వు మేల్కొల్పు చెంది కలుషితం అవుతున్న దాన్ని నువ్వేం చేస్తున్నావు? తిరస్కరించడం మొదలు పెడతావు. అలా నువ్వు అభ్యాసం చేసే కొంది కృప నీకు అనుగ్రహించబడే కొంది పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? నీకు ఒక ఫ్రీ లైఫ్, స్వేచ్ఛగా జీవించే కృపను ఆయన ఇస్తాడు. హల్లెలూయా. బాగా ఎక్కువ డబ్బులుండి టేబుల్ మీద తినటానికి చేపలు, ప్రాన్స్, రొయ్యలు, కప్పలు, పీతలు అన్నీ ఉంటే అది ఫ్రీ లైఫ్ కాదు. గోల్డ్ బిస్కెట్లు, డైమండ్స్, అవునా, పురాణ గ్రంథంలో ఉన్నటువంటి రాళ్ళన్నీ, అది ఫ్రీ లైఫ్ కాదు. నీ లోపల నువ్వు నిజంగా ఫ్రీగా ఉండడం ఫ్రీ లైఫ్, అవునా? అది ఎలా సాధ్యమవుతుంది? దేవుని కృప వల్ల సాధ్యమవుతుంది. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది ఈ సంవత్సరం ఫ్రీ లైఫ్ జీవించాలనుకుంటున్నారు? దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? తన కృపను మనకి ఇస్తున్నాడు. సో కొన్నిసార్లు ఈవెన్ మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం నిందించబడతా ఉంటాం. ఏంటి? ప్రార్థన చేసేటప్పుడు కూడా. ఇక్కడంటే బాగానే ప్రార్థన చేస్తాం, మెసేజ్ అయిపోయినాక ప్రార్థన చేయమంటే లపటప్పుడు వేసేస్తాం మామూలుగా, బాణాలు గీనాలు మొత్తం బుల్లెట్స్ అన్నీ వదిలేస్తాం మామూలుగా, శత్రు కోటగోడలు కూల్చి పడేసి మామూలుగా నాశనం చేసి పడేస్తాం. కానీ మనం ఒంటరిగా ప్రార్థన చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఏం జరుగుతుంది? ప్రతిసారి గుర్తొస్తాయి కొన్ని. ప్రార్థన చేద్దామని రెడీగా ఉన్నాం, వెంటనే ఒక ఆలోచన గుర్తొచ్చింది. అరే 10 సంవత్సరాల క్రితం అక్కడ నువ్వు ఒక తప్పు చేసావుగా అంటాడు. నువ్వేమంటావు? అవునా, నేనా? లేక నీకేం అర్థం అవ్వాలంటే దేవుని నీతి నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు ఉచితంగా నీకు అనుగ్రహించబడిందని అర్థం అవ్వాలి. ఈ సంవత్సరం దేవుడు నీకు ఒక ఫ్రీ లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఆత్మ వలన కలిగే స్వాతంత్రంలో నువ్వు బ్రతకాలి ప్రతిరోజు. అప్పుడే నువ్వు హ్యాపీగా ఉంటావు, అప్పుడే నువ్వు ఆనందంగా ఉంటావు. నేను బయట అన్నీ కలిగి కార్లు, డబ్బులు, బంగ్లాలు, ఇల్లు, అవునా, తినటానికి తిండి పదార్థాలు, మంచి స్నేహితులు అన్నీ కలిగి నా లోపల నేను ఫ్రీగా లేననుకో, అది ఫ్రీ లైఫ్ కాదు. ఎక్కడైతే దేవుని ఆత్మ ఉంటుందో అక్కడంట స్వాతంత్రం ఉంటుందంట. హల్లెలూయా. ఇంకా వాక్యం ఏం చెప్తుంది? సత్యం అంట వచ్చినప్పుడు ఏం చేస్తుందంట? మనల్ని స్వతంత్రులుగా చేస్తుందంట. హల్లెలూయా. అందరూ మీ గుడి మీద చేయబెట్టుకోండి, చెప్పండి, దేవా ఈ సంవత్సరం అంతా కూడా నేను స్వాతంత్రంలో జీవించబోతున్నాను. ఆత్మ అనుగ్రహించే స్వాతంత్రంలో నేను జీవిస్తున్నాను. అంటే నువ్వేం చేస్తున్నావు? నీకొచ్చే కలుషితమైన వాటిని, పోరాటాలని, శోధనని నువ్వు దాటి జీవిస్తున్నావు. ఎలా జీవించగలుగుతున్నావు? దేవుని ఆత్మ నీకేం చేస్తున్నాడు? నీతిగా జీవించడానికి ఆయన కృపనిస్తున్నాడు. ఎంతమంది నాతో ఉన్నారు? సో కొన్నిసార్లు మనకి ఆలోచన వస్తుంది, దేవుడు ఫలానా వాళ్ళ ప్రార్థన తొందరగా ఆలకిస్తాడు,
మనది లేటుగా ఆలకిస్తాడు. ఎవరికైనా అలాంటి ఆలోచనలు ఉన్నాయా? ఏదైనా విషయం వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు ఆ పాస్టర్ ప్రార్థన అయితే తొందరగా ఆలకిస్తాడు. అక్కడ ఆంటీ ఉంది కదా, ఆంటీ బాగా ప్రార్థన చేస్తుంది, నా ప్రార్థన దేవుడు ఆలకించడు. మీరు ఎంతమంది అలా ఉన్నారు? దేవుడు నీ ప్రార్థన ఆలకించడు అన్న గట్టి నమ్మకం ఎంతమందికి ఉంది? కొంతమందికి ఉంటుంది లోపల. ఎందుకో తెలుసా? ఎందుకు అలా ఉంటుందంటే, ప్రతిరోజు వాళ్ళకి బాణాలు తగిలి 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 మనసుకి ఒకరోజు చేతులు ఎత్తేస్తారు, హ్యాండ్స్ అప్ అంటారు. ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళ లోపల వాళ్ళకి ఏముండదు, నిశ్చయత ఉండదు. దేవుడు నీ ప్రార్థన ఆలకించడు అనేది ఒక అబద్ధం, బాగా గుర్తుపెట్టుకో. ఎందుకని? అందరి కోసం ఆయన రక్తం చిందించబడింది. హల్లెలూయా. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచారో అందరినీ ఆయన నీతిమంతులుగా చేశాడు. హల్లెలూయా. దాని గురించిన నిశ్చయత నీ లోపల ఉండాలి. నేను నీతిమంతుణ్ణి, ఆయన రక్తం వల్ల నేను నీతిమంతుడిగా చేయబడ్డాను అన్న నిశ్చయత నీ లోపల ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? ధైర్యంగా ఆయన కృపాసింహాసనం దగ్గరికి వెళ్తావు. ఆ నిశ్చయత నీ లోపల లేదనుకో, నువ్వు ఎట్లా ప్రార్థన చేస్తావు? దేవుడు పలానా పాస్టర్ అయితే ఆయన ప్రార్థన చాలా పవర్ఫుల్ ఉంటుంది. వాక్యంలో ఎక్కడైనా ఉందా? పలానా పాస్టర్ ప్రార్థన చేస్తే బాగా పవర్ వచ్చింది, నువ్వు ప్రార్థన చేస్తే పవర్ పోయిద్దని ఎక్కడున్నా? లేదు. నీకెందుకు అలా అనిపిస్తుంది? నిశ్చయత లేదు. హలో, నువ్వు దేవుడిచ్చిన నీతికి నువ్వు ఏం చేయట్లా? మేల్కొల్పు చెందట్లా, దాన్ని నువ్వు గ్రహించట్లా. ఎంతమంది నాతో ఉన్నారు? నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది? అంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించడంటే ఇండైరెక్ట్గా నువ్వేం చెప్తున్నావంటే, ఆయన చిందించిన రక్తము, ఆయన చేసిన త్యాగం నాకు సరిపోలేదు అంటున్నావు. దేవుడు నీ ప్రార్థన ఆలకించడు అంటే నువ్వేం చెప్తున్నావంటే, నేను ఆయన ద్వారా నీతిమంతుడిగా చేయబడలేదు అంటున్నావు. భౌతిక ప్రపంచంలో ఇలా అర్థం కాదు, ఆత్మీయ ప్రపంచంలో అలానే అర్థమైంది. చాలామంది ప్రార్థన చేసే ముందు ఏమనుకుంటారు, దేవుడు పాస్టర్ గారు ప్రార్థన అయితే ఆలకిస్తాను, నాది ఎందుకు ఆలకిస్తాడు? కొట్టు, ప్రేయర్ రిక్వెస్ట్ కొట్టు, వెళ్ళిపోయింది, టక్ మెసేజ్ వెళ్ళిపోయింది. అమ్మా, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఎట్లయినా పలానా ఆంటీ మంచి ప్రేయర్ వారు ఆమె చేస్తుంది కాబట్టి అంటే నువ్వేం చెప్తున్నావు? సపోర్ట్ తీసుకోవద్దు అనట్లా. నేను నీ లోపల ఉన్న సిద్ధాంతం, నువ్వు నమ్మే ఆ స్థితిని గురించి నేను మాట్లాడుతున్నావు. నువ్వేం నమ్ముతున్నావు? నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు, కానీ ఎవడో పాస్టర్ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నావు. అంటే నువ్వేమంటున్నావు? ఆయనకు మాత్రమే సిలువ త్యాగం సరిపోయింది, కానీ నాకు ఆ రక్తం ఏం చేయట్లేదు అంటున్నావు. కానీ దేవుడు ఏం చేశాడు? ఎవరైతే ఆయన రక్తం నందు విశ్వాసం ఉంచారో వాళ్ళందరినీ ఆయన ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులు ప్రతిసారి ఆయన కృపాసింహాసనం వద్దకు ధైర్యంగా వచ్చి ఆయన ఎదుట ముఖాముఖిగా నిలబడి ఆయనతో మాట్లాడగలిగే కృప ఆయన ఇచ్చాడు. ఇది నువ్వు నమ్మాలి. హల్లెలూయా. దాని దగ్గర అపవాది ఏం చేస్తాడు? నీతో పోరాడుతూ ఉంటాడు. ఈరోజు నుంచి ఎంతమంది ప్రార్థన చేయబోతున్నారు? ఎందుకు చేయబోతున్నారు? నీతిమంతులుగా చేయబడ్డారు. అవునా? ఆయన రక్తం ఏం చేసింది? నీతిమంతులుగా చేసింది. ఎప్పుడైతే నువ్వు దేవునితో సమయం గడపవో నీ మనసులో ఏమనిపిస్తుంది అంటే, దేవునికి బాగా దూరం అయిపోయా అనిపిస్తుంది. ఆయన ఎక్కడో 15 లోకాల పైన, నువ్వెక్కడో భూమి అడుగునున్నట్టు అనిపిస్తుంది. అవునా? అలా ఎందుకు అనిపిస్తుంది? ఇప్పుడు మీ ఫ్రెండ్ ఒకడు అంటార్కిటికాను ఎక్కడికి వెళ్ళాడు, భూమి చివరికి ఎక్కడికి వెళ్ళాడు. అవునా? నార్త్ పోల్కో సౌత్ పోల్కో వెళ్ళి కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు ఫోన్ లేదు, మెసేజ్ లేదు. అవునా? ముఖాముఖిగా చూసింది లేదు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత సడన్గా నీకేమనిపిస్తుంది? ఆ ఫ్రెండ్ నాకు చాలా దూరం అయిపోయాడు అనిపిస్తుంది. అంతేనా? కానీ వాడు నీకు ఫ్రెండా? ఫ్రెండే. కనపడంగానే ఏమంటాడు? ఇంద్ర మామ అని వచ్చి వాటేసుకుంటాడు. అవునా? కానీ మీ ఇద్దరి మధ్య సంబంధం ఏమైంది? దూరమైంది, కొంచెం ఎక్కడో ఎడబాటు ఉంది. అలానే మనం ఎప్పుడైతే దేవునితో టైం గడపమో, స్పెండ్ చేయమో, వాక్యం ఎదుట ప్రార్థనలో దేవునితో మనం ఎప్పుడైతే సమయం గడపమో, అపవాది ఒక ఆలోచన విత్తుతాడు మన మైండ్లో. ఏంటి? నువ్వు దేవునికి దూరం అయిపోయావు.
సడన్గా నీకేదో ఎమర్జెన్సీ వస్తుంది, ఏదైనా ప్రాబ్లం వస్తుంది, అప్పుడు ప్రార్థన చేసేటప్పుడు అపవాది ఏమంటాడు? దేవుడు నీ ప్రార్థన ఆలకించడు, నువ్వంతా మంచోడివి కాదు, నువ్వు పుట్టుకతో దొంగోడివే, సచ్చిందాక దొంగోడివే అంటాడు అపవాది కొంతమందిని. అప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు లేచి ఏమనాలి? యేసుక్రీస్తు రక్తం వల్ల నేను నీతిమంతుడిగా చేయబడ్డాను కాబట్టి ఆయన కృపాసింహాసనం వద్దకు నేను ధైర్యంగా వస్తా ఉన్నాను. హల్లెలూయా. కలుషితం అయినది నీ దగ్గరకు వస్తుంది ప్రతిరోజు. సరే, నిన్ను ఆ రోజంతా కలుషితం చేసింది అనుకుందాం, నిన్ను పొల్యూట్ చేసింది అనుకున్నాం, అయినా నువ్వు ఒక సత్యాన్ని నమ్మాలి. ఏంటి? ఆయన రక్తం నందలి విశ్వాసం వల్ల నేను నీతిమంతుడిగా చేయబడ్డాను. అదొచ్చి నిన్ను కలుషితం చేసినంత మాత్రాన ఆయన రక్తం వల్ల నువ్వు నీతిమంతుడిగా అయింది అనేది పోలా, అది తుడిచిపెట్టబడలా. ఇట్ ఈస్ ఏ లా ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మీయ పరిధిలో అది ఒక నియమం అంతే, అది అట్లా స్థిరపరచబడింది అంతే. మేబీ ఈరోజు నేను కలుషితం చేసిందేమో, రేపు నేను కలుషితం చేసినేమో ఆలోచనలు. నువ్వేం చేయాలి? మరలా నువ్వేం చేయాలి? క్రీస్తులో నువ్వేమైనావో గ్రహింపులోకి తెచ్చుకొని నువ్వేం చేయాలి? ఆయన రక్తం వల్ల నేను నీతిమంతుడిగా చేయబడ్డాను కాబట్టి ఇదిగో నేను దీన్ని తిరస్కరిస్తున్నాను, దీన్ని వదిలేస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఆయన కృపాసింహాసనం దగ్గరికి నేనేం చేస్తున్నాను? ధైర్యంగా వెళ్తున్నాను. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. యాకోబు పత్రికలో ఏముంది? నీతిమంతుని యొక్క ప్రార్థన మనఃపూర్వకమై బహు బలము గలదై ఉండదు. హల్లెలూయా. ద ఫర్వెంట్ ఎఫెక్చువల్ ప్రేయర్ ఆఫ్ ఎ రైచియస్ మ్యాన్ అవైలెత్ మచ్. నీతిమంతుని యొక్క ప్రార్థన ఎలా ఉంటుందంట? మనఃపూర్వకమై బహు బలము గలదై ఉండదంట. ఎందుకని నీతిమంతుడు? ఆయన రక్తం నందలి విశ్వాసం ఉంచడం ద్వారా. హల్లెలూయా. రెవల్యూషన్ నీకు అర్థమైనప్పుడు నీ మనసులో చీకటి కాడులు విరిగిపోయి నువ్వు ఫ్రీగా జీవించడానికి దేవుని ఆత్మ నీకు సామర్థ్యం ఇస్తాడు. నీతిమంతుని యొక్క ప్రార్థన ఎలా ఉంటుందంట? బలహీనంగా ఉంటుందని చెప్పట్లేదు, బలము గలదే. యాకోబు 5:16 ఏమన్నది? నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమై బహు బలము గలదై ఉండదు. ట్రెమెండస్ పవర్ అవైలబుల్, డైనమిక్ ఇన్ ఇట్స్ వర్కింగ్. అవునా? క్రియాశీలకమైన శక్తిని తీసుకొని వస్తుందంట నీతిమంతుని యొక్క ప్రార్థన. ఇది డైనమిక్గా ఉంటుందంట. అంటే ఒక నీతిమంతుడు ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉంటుందంట? కార్యము జరిగించే శక్తి కలిగి ఉంటుందంట. అంటే నీతిమంతుడు ప్రార్థన చేసినప్పుడు శక్తి అనేది ప్రొడ్యూస్ అవుతుంది, శక్తి అనేది ఉత్పత్తి చేయబడుతుంది. ఆ శక్తి ఎలాంటిదంట? కార్యాన్ని జరిగించే శక్తి, క్రియాశీలకమైన శక్తి. నీ పక్కన ఉన్న వ్యక్తి వైపు తిరిగి చెప్పు, నువ్వు క్రీస్తునందు నీతిమంతుడిగా తీర్చబడ్డావు కాబట్టి నీ ప్రార్థన చాలా పవర్ఫుల్. ఇది నువ్వు నమ్మలేదనుకో, ప్రతిరోజు అపవాదం వచ్చి ఏమంటాడు తెలుసా? నువ్వు ప్రార్థన చేసే టైంలో, దేవుడు నీ ప్రార్థన ఆలకించడు, నీ దగ్గర అంత విషయం లేదు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే బై మిస్టేక్ ఏమైనా ఆలకిస్తాడేమో, కానీ నువ్వు ప్రార్థన చేస్తే మాత్రం ఇప్పుడేమంటాడు? పాపం నువ్వు అప్పుడే ప్రార్థన కూర్చున్నావు సిద్ధపడి, అయిపోయింది ప్రార్థన, ఇంకా ప్రభువా అని కూడా అలా మైండ్లోనే డిసైడ్ చేసుకున్నావు. ఈలోపు ఫ్రెండ్ ఎవడో ఫోన్ చేస్తాడు, అయిపోయింది, ఇంకా వాడు కూడా టయానికే ఫోన్ చేస్తాడు. అవునా? కొంతమంది ఉంటారు. అవునా? కరెక్ట్ నువ్వు బైబిల్ తీసి చదవంగానే మంచి మెసేజ్ వస్తుంది వాట్సాప్లో, అది చూడంగానే ఈ ఉన్నది ఇటు పడేసి వెళ్ళిపోతావు, ఇంకా అంతే, నువ్వు ఆగేది ఉండదు ఇంకా. హలో, ఎంతమంది నాతో ఉన్నారు? దేవుని ఆత్మ ఏం చేయాలనుకుంటున్నాడంటే మనకి స్వేచ్ఛతో కూడిన జీవితం ఇవ్వాలనుకుంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు స్వేచ్ఛలో జీవిస్తావో నీ లైఫ్లో స్ట్రెస్, ప్రెషరు ఏముండవు. ఎంతమంది స్ట్రెస్ లేకుండా, ప్రెషర్ లేకుండా జీవించాలనుకుంటున్నారు? సార్ చేపైకెత్తారా? హల్లెలూయా. స్ట్రెస్ లేకుండా, ప్రెషర్ లేకుండా జీవించాలనుకుంటున్నారు. కొంతమంది ఏమంటారు తెలుసా? అది సాధ్యమేనా? ఈ రోజుల్లో సాధ్యమేనా? చాలా ఈజీగా సాధ్యం. హల్లెలూయా. ఎందుకు సాధ్యం? నువ్వు నీతిమంతుడు కాబట్టి. హల్లెలూయా. ఆయన రక్తం చేత నువ్వు కడగబడ్డావు కాబట్టి నువ్వు ఫ్రీగా జీవించగలుగుతావు. ఎప్పుడైతే ఆయన వాక్యం అనే ఆహారం నువ్వు భుజిస్తావు, ఎప్పుడైతే దేవునితో సహవాసంలో నువ్వు ఉంటావు, నీకేం చేయబడుతుంది? సామర్థ్యం ఇవ్వబడుతుంది. అదే పౌలు ఏమంటున్నాడు? కృప అంటున్నాడు.
ఆ కృప ఏం చేస్తుందంట, శరీరం వలన కలిగే ఇంపల్సెస్ని నువ్వు త్రోసివేసి ఆత్మకు నువ్వు లోబడేటట్టు చేస్తుందంట. హల్లెలూయా. నేను చెప్పేది అర్థం చేసుకోవటం కష్టంగా ఉంటే అర్థం చేసుకోవాలి. అయినా కానీ కీర్తనల 5వ అధ్యాయం 12వ వచనం, కొన్ని వచనాలు చెప్పి ముగిస్తాను. యెహోవా నీతిమంతులను ఆశ్రయించువాడో నీవే, కేడంతో కప్పినట్లు నీ వారిని దయతో కప్పెదు, కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. దేవుడు ఏం చేస్తాడంట, నీతిమంతులను ఆశ్రయించువాడవు నీవే, నీవు నీ కేడముతో కప్పినట్లు నీ వారిని దయతో కప్పెదు. యువర్ ఫేవర్ సరౌండ్స్ దెమ్ లైక్ ఎ షీల్డ్. అంటే నీతిమంతుల కంట దేవుడు ఒక కవచాన్ని తీసుకొచ్చి వాళ్ళని కప్పుతాడంట. ఆ కవచం పేరేంటంటే ఫేవర్, దయ. అంటే ఈ నీతిమంతుడు ఏ కంపెనీలోకి వెళ్ళినా, ఏ ఆఫీసులోకి వెళ్ళినా, ఏ కెరీర్లోకి వెళ్ళినా దావీదు ఏమంటున్నాడు, దేవుని చేత ఆశ్రయించబడతాడంట. ఎందుకని? అతనికి ఒక కవచం ఇవ్వబడింది. ఆ కవచం దాని పేరేంటంటే దయ, ఫేవర్. అంటే నేను చెప్తాను, జాగ్రత్త వినండి. అందుకే ఇందాక చెప్పింది బాగా వినాలి. ఎప్పుడైతే యేసు రక్తం చేత నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు అన్న రెవల్యూషన్ నీకు వస్తుందో, నీ లైఫ్లో నువ్వు ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ కెరీర్లోకి వెళ్ళినా నువ్వు అటు గ్రహించాలి. ఏంటి? కేడము, దేవుడు ఒక కవచాన్ని నీ చుట్టూ కప్పాడంట. హల్లెలూయా. ఆ కవచం పేరేంటో తెలుసా? దయ, ఫేవర్. ఆ ఫేవర్తో నువ్వు వెళ్ళినప్పుడు ఆ వ్యాపారంలోకి రాజులు నిన్ను కటాక్షించడం మొదలు పెడతారు, అధికారులు నిన్ను కటాక్షించడం మొదలు పెడతారు. ఎందుకని? నీతిమంతుడు వచ్చాడన్న గ్రహించడం వాళ్ళు ప్రారంభిస్తారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ రైచియస్ మ్యాన్. మీ అందరికి తెలిసిన ఒక వచనం చెప్పిన, నీతిమంతుడు ఒక్కడు ఉంటే పట్టణానికి ఆశీర్వాదకరం. ఎందుకని? అతని దగ్గర చాలా పవర్ ఉంటుంది. నీకు ఫేవర్ని నువ్వు ఎక్కువ చూడాలంటే నీతిగా బ్రతకటం నువ్వు నేర్చుకోవాలి. కొన్నిసార్లు కటాక్షం ఎందుకు పోయిందో తెలుసా? మనం ఎప్పుడైతే అన్యాయం చేస్తామో, అక్రమం చేస్తామో, దొంగ పనులు చేస్తామో, అనవసరమైన మాట్లాడుతూ ఉంటామో, ఫేవర్ని మనం పోగొట్టుకుంటాం. దావీదు ఏమన్నాడు? యెహోవా నీతిమంతులను ఆశ్రయించువాను నీవే, అండ్ యువర్ ఫేవర్ సరౌండ్స్ దెమ్ లైక్ ఎ షీల్డ్. ఆయన కటాక్షం, ఆయన దయ అంట కవచం వల్లే వాళ్ళ కప్పి ఉంటుందంట. పౌలు ఎఫెసీ 6లో ఏమన్నాడు? ఆపద్దినమందు అపవాదిని ఎదిరించడానికి నువ్వేం చేయాలంట? సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఉండాలంట. నీ నడుముకి సత్యమైన దట్టిని కట్టుకొని నీతి అనే మైమరుపు నువ్వు కలిగి ఉండాలంట. బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అంటున్నాడు పౌలు. హల్లెలూయా. అంటే యుద్ధంలోకి వెళ్ళావు, అవునా? ఈ రోజుల్లో అంటే బాంబులు వాడుతున్నారు. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు? ఎక్కువ బాణాలు అవి వాడేవాళ్ళేమో, అవునా? ఆ బాణం ఏం చేసేవాళ్ళు? ఇక్కడ రొమ్ము దగ్గర ఎక్కడో, గుండెల దగ్గర ఎక్కడో ఒక్కటి దిగంగా ఏమైతే మనోడు నెక్స్ట్ మూమెంటే పడిపోయి చనిపోతాడు. సో ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? ఆపద్దినమందు అపవాదిని ఎదిరించడానికి నీకు ఒక కవచం కావాలి, నీకు ఒక షీల్డ్ కావాలి. ఆ షీల్డ్ ఏంటంట? రైచియస్నెస్, దేవుని యొక్క నీతి. అంటే నువ్వు ఆయన రక్తం ద్వారా నీతిమంతుడిగా చేయబడ్డా ఒకటి. రెండోది, నువ్వు ప్రతిదిన జీవితంలో నీతిగా బ్రతుకుతున్నావు. నువ్వు ఎప్పుడైతే ఆయన రక్తం ద్వారా నీతిమంతుడిగా చేయబడి ఆయన ఇచ్చే కృప ద్వారా ప్రతిరోజు నువ్వు నీతిగా బ్రతుకుతున్నావో, అపవాది ఏ బాణం వేసినా నీ రొమ్ము చుట్టూ, నీ గుండెల చుట్టూ ఏముంటుందంటే నీతి అనే మైమరుపు ఉంటుంది, ఒక బ్రెస్ట్ ప్లేట్ ఉంటుంది, ఒక కవచం ఉంటుంది నీ చుట్టూరు. ఆ కవచం ఏంటి? నీతి. అంటే ఏ బాణం వేసి నిన్ను కిందకి లాగాలని చూసినా ఈ కవచం ఏం చేస్తుంది? నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? నీకు బాగలేదు, హాస్పిటల్కి వెళ్ళావు, డాక్టర్ ఏదో రిపోర్ట్ ఇచ్చాడు, ఎక్కువ కాలం నువ్వు బ్రతకలేవని. నీకేముందని అర్థం అవ్వాలి తెలుసా? నీతి అనే కవచం నీకుంది. హల్లెలూయా. ఆ నీతి అనే కవచం కలిగి నువ్వు నీతిమంతుడిగా చేయబడ్డావు కాబట్టి నువ్వు మాట్లాడగలుగుతావు. ఏమని? ఈ రిపోర్ట్ని నేను మారుస్తా ఉన్నాను. వాక్యంలో అసలైన విషయం దగ్గరకు వచ్చా కొంతమంది వెళ్ళిపోయారు ఎక్కడికో. నువ్వు ఆ రిపోర్ట్ని మార్చగలుగుతావు. ఎందుకో తెలుసా? నువ్వు నీతి అనే కవచాన్ని నువ్వు కలిగి ఉన్నావు. అంటే ఆ రోగము నీ కవచం దగ్గరకు వస్తుంది, కానీ రిపోర్ట్లో ఏముంది?
రోగం వచ్చిందని ఉంది. కానీ ఆత్మీయ ప్రపంచంలో నిన్ను చూసినప్పుడు ఏముంది? నువ్వు దేవుని యొక్క నీతి కలిగి ఉన్నావు, నీతిమంతుడిగా జీవిస్తున్నావు. కాబట్టి ఏముంది నీ చుట్టూ? నీతి అనే కవచం ఉంది. హల్లెలూయా. అంటే పౌలు ఇంకో చోట ఏమంటాడు? మనం శరీరానికి మనం రుణస్థలం కాదంట, శరీరాన్ని ఆస్పాదం చేసుకొని జీవించడానికి. అంటే శారీరకంగా ఎలాంటి శోధనలు, ఎలాంటి అనారోగ్యాలు, ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని ఆధారం చేసుకొని బ్రతకడానికి మనం శరీరానికి రుణస్థలం కాదంట. అంటే శారీరకంగా నీకు జరిగే ప్రతి దాన్ని కూడా నువ్వు ఆపివేయచ్చు. ఒకవేళ జరిగితే నువ్వు దాన్ని మార్చవచ్చు. ఎందుకో తెలుసా? నీతిమంతులకి దేవుడిచ్చిన సామర్థ్యం అది. హల్లెలూయా. ఈ సంవత్సరం అపవాది వేసే ప్రతి అగ్ని బాణాలు ఎదుట ఏం కనపడాలంటే నీతి అనే కవచం కనపడాలి. హల్లెలూయా. పౌలు ఇంకో చోట ఏమంటాడు? రోమపదిలో విశ్వాస సంబంధమైన నీతి మాట్లాడుతుంది. అదేం మాట్లాడుతుంది? వాక్యము నీ నోట, నీ హృదయం అందు ఉంది. మేము ప్రకటించున్న విశ్వాస వాక్యమే. అంటే ఒక బాణం వచ్చి, ఒక వ్యక్తి ఉన్నాడు మంచి విశ్వాసి, సడన్గా అనారోగ్యం వచ్చింది. అంటే ఇప్పుడు ఏమైంది? ఒక బాణం వచ్చి తగిలింది. ఏమొచ్చి తగిలింది? ఒక బాణం వచ్చి తగిలింది. అతను ఏం గ్రహించాలంటే, నేను ఆయన యందు నీతిమంతుడిగా చేయబడ్డాను, నీతి అనే కవచాన్ని నేను కలిగి ఉన్నాను, కాబట్టి ఈ బాణము నన్నేం చేయదన్న రెవల్యూషన్ అతనికి ఉండాలి. ఆ రెవల్యూషన్ అతనుకుంటే క్యాన్సర్ అయినా, హెచ్ఐవి అయినా, భయంకరమైన రోగమైన అందులోంచి బయటకు వచ్చేస్తాడు. ఎందుకని? నీతిమంతులకి ఆయన కేడము కవచం వల్లే చుట్టుకొని ఉందంట. నేను చెప్పే కొంతమందికి అర్థం కావట్లా. అందుకే అర్థం చేసుకోవాలి. దిస్ ఇస్ ద డాక్ట్రిన్ ఆఫ్ రైచియస్నెస్, దిస్ ఇస్ ద మినిస్ట్రీ ఆఫ్ రైచియస్నెస్. పౌలేమన్నాడు? శిక్షా విధికి కారణమైన పరిచర్య మహిమ కలిగిందైతే నీతికి కారణమగు పరిచర్య ఇంకెంత మహిమ గలదై ఉండును. ఈ నీతిని బట్టి నువ్వు ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి బాణాలు నీకు తగిలినా, మహిమ నుండి మహిమలోకి నువ్వు వెళ్తావు. హల్లెలూయా. విశ్వాస సంబంధమైన నీతి ఏం మాట్లాడిందంట? ఆ పరిస్థితిలో వాక్యాన్ని మాట్లాడిందంట. వాక్యం ఏంటి? రెండంచులు గల ఖడ్గము. హల్లెలూయా. అంటే నీకు విరోధంగా ఉన్న ప్రతి రిపోర్ట్ని నువ్వేం చేయగలవు? మార్చేయగలుగుతావు. ఎప్పుడు? నువ్వు నీతిమంతుడు అని నువ్వు అర్థమైనప్పుడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన కేడమంట నీ చుట్టూ ఎలా ఉంటుందంట? కవచం లాగా ఉంటుందంట. నీ ఆఫీసులోకి వెళ్ళినప్పుడు ఆయన కేడము, ఆయన ఫేవర్, ఆయన దయ ఎలా ఉంది? నీకు కవచం లాగా ఉంది. నువ్వు ఫేవర్ చేయబడతావు, నువ్వు కటాక్షాన్ని పొందుతావు. నువ్వు ఏదైనా వ్యాపారం చేస్తున్నప్పుడు ఆయన దయ ఎలా ఉంది? నీ చుట్టూరు కవచం లాగా ఉంది. హల్లెలూయా. దావీదు ఇంకో చోట ఒక అద్భుతమైన మాట అంటాడు. అదొక్కటి చెప్పి నేను ముగిస్తాను. కీర్తనలు 37:25. నేను చిన్నవాడినై ఉంటేని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబట్ట కానీ వారి సంతానము భిక్షమెత్తుడు కానీ నేను చూసి ఉండలేదు. దావీదు ఏమంటున్నాడు? నీతిమంతులు ఏం చేయబడరంట? విడవబడరు, వారి సంతానము భిక్షమెత్తుట నేను చూచి ఉండలేదు. హల్లెలూయా. నీతిమంతులంట విడవబడరంట, నీతిమంతులంట భిక్షమెత్తరంట. హల్లెలూయా. ఎందుకని? ఆ నీతిమంతులకి దేవుని దయ. మీ అందరూ ఒక డ్రెస్ వేసుకొని వచ్చారు ఇప్పుడు. ఆ డ్రెస్ ఏంటి? ఫేవర్. ఫీవర్ కాదు, ఫేవర్, దయ. హల్లెలూయా. ఏ ఆఫీస్లోకి వెళ్ళినా నీకు దయ చూపిస్తారు, ఏ వ్యాపారంలోకి వెళ్ళా నీకు దయ చూపించబడుతుంది. ఎందుకో తెలుసా? ఆయన రక్తం వల్ల నువ్వు నీతిమంతుడిగా చేయబడ్డావు. దిస్ ఇస్ అ రెవల్యూషన్. ఇది నువ్వు గ్రహించాలి. ఇంకా నువ్వు సక్సెస్ చూడపోవటం అంటే ఏం లేదు. నువ్వు ఎన్ని కొట్టినా అందులో విజయం చూస్తూనే ఉంటావు. ఎందుకని? ఆయన దయ. ఎందుకని? రెండు విషయాలు. ఒకటి, రక్తం వల్ల నీతిమంతుడిగా చేయబడ్డావు. రెండోది, ఆయన ఆత్మ అనుగ్రహిస్తున్న కృప వల్ల ప్రతిరోజు నువ్వు నీతిగా బ్రతుకుతున్నావు. ఏ బాణం వచ్చినా ఇప్పుడు ఎక్కడ వచ్చి తగులుతుంది? నీతి అనే కవచం వచ్చే దగ్గర తగులుతుంది. తగిలి ఏం చేస్తుంది? లోపలికి వెళ్ళట్లా. ఏం చేస్తుంది? పడిపోతుంది. హల్లెలూయా. దావీదు ఏమంటున్నాడు? నీతిమంతులంట
విడవబడరంట, వాళ్ళు దివాలా తీరంట, వాళ్ళ సంతానం భిక్షమెత్తదంట. అవునా? 2 కొరింథీ 9 పౌలేమంటాడు, ఆయన విత్తువానికి విత్తనంను భుజించువానికి ఆహారం దయచేసి ఆయన ఏం చేస్తాడంట, మీ నీతి ఫలముల్ని ఆయన వృద్ధి పొందిస్తాడంట. హల్లెలూయా. నీ నీతి ఫలములు ఏమవుతాయి అంట, వృద్ధి పొందినప్పుడు దేవుడు దాన్ని చూసి ఏం చేస్తాడంటే ఇంకా గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగేటట్టు చేస్తాడు. నీ నీతి ఫలములు వృద్ధి పొందే కొంది ఈ భూమి మీద ఒక పవర్ఫుల్ పర్సన్గా నువ్వు ఎదుగుతూ ఉంటావు. ముందు చిన్న చిన్న వాళ్ళు నీ కటాక్షం చూపిస్తారు, ఆ తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు నీ కటాక్షం చూపించడం మొదలు పెడతారు. రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసా? ఈ టైంలో నీ నీతి ఫలములు అనేవి వృద్ధి పొందినాయి. అవి ఎలా వృద్ధి పొందినాయి? నువ్వు నీతిగా జీవిస్తున్నావు కాబట్టి అవి వృద్ధి పొందినాయి. ఎంతమంది నాతో ఉన్నారు? ఆయన ఎవరినైతే ముందుగా పిలిచాడో చెప్పాలి, ఆయన వారిని నీతిమంతులుగా చేశాడు. ఆయన ఎవరినైతే నీతిమంతులుగా చేశాడో ఆయన వారిని మహిమపరిచాడు. నీతిమంతులు ఏం చేస్తారు? దేవుని మహిమ కలిగి జీవిస్తారు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఈరోజు చెప్పిన వాక్యం చాలా కష్టంగా ఉండొచ్చు. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఆయన రక్తం వందల విశ్వాసం ద్వారా నువ్వేం చేయబడ్డావు? నీతిమంతుడిగా చేయబడ్డావు. నువ్వు నీతిమంతుడిగా చేయబడ్డావు అని నీకు అర్థమైనప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు? నువ్వు నీతిగా జీవించడానికి ఏం చేస్తున్నాడు? కృపనిస్తున్నాడు. నువ్వు నీతిగా జీవిస్తా ఉన్నప్పుడు, నీతిమంతుడిగా చేయబడ్డప్పుడు అపవాది వేసిన బాణం, అనారోగ్యమైన అప్పులైన ఏ సమస్యలైనా అది వచ్చి ఎక్కడ తగులుతున్నాయి? నీతి అనే కవచానికి తగిలి అవి కింద పడిపోతున్నాయి, నీకు తగలట్లా. హల్లెలూయా. తర్వాత రోమా 10 పౌలేమన్నాడు, విశ్వాస సంబంధమైన నీతి ఏం చేస్తుందంట? మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? వాక్యము నీ నోట్లో నీ హృదయంలో ఉంది. హెబ్రీలో పౌలేమన్నాడు, ఆ వాక్యం ఏంటంట? 2 అంచులు గల ఖడ్గం అంట. అంటే వచ్చిన బాణాన్ని కూడా ఆ వాక్యం ఏం చేస్తుందంటే చీల్చుకొని వెళ్ళిపోయింది. హల్లెలూయా. అంటే నీ లైఫ్లో వచ్చే ప్రతి దాన్ని నువ్వు రివర్స్ చేయొచ్చు. నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని రివర్స్ చేయొచ్చు, నీ హెల్త్ ప్రాబ్లమ్స్ని రివర్స్ చేయొచ్చు, నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని రివర్స్ చేయొచ్చు. ఎందుకో తెలుసా? ఆయన రక్తం నందలి విశ్వాసం వల్ల నువ్వు నీతిమంతుడిగా చేయబడ్డావు. ఎంతమందికి వాక్యం అర్థమైంది? ఈ వాక్యం అర్థమైనప్పుడు ప్రతిరోజు నువ్వు పవర్ఫుల్గా ఉంటావు. నీ మైండ్లో నేను నిందించేది ఏమి ఉండదు. ఎప్పుడైతే నీ కవచానికి గ్యాప్ వస్తుందో తెలుసా, స్పేస్ వస్తుందో, ఏమవుతుంది? అపవాదం ఏం చేస్తాడు? గురి చూసి కొడితే అంట కరెక్ట్ తగిలిందంట. అవునా? ఏం చెప్తున్నా? జాగ్రత్త వినండి. ప్రతిరోజు నువ్వు ఫ్రీ లైఫ్ బ్రతకాలంటే నీ నీతి అనే కవచం సరిగ్గా ఉండాలి. ఆల్రెడీ నా టైం అయిపోయి 20 నిమిషాలు అయిపోయింది. అవునా? సరే, చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. చాలా సంవత్సరాల క్రితం బాంబే తాజ్ హోటల్లో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. గుర్తుంది ఎవరికైనా? అందులో 3 ఆఫీసర్లు చనిపోయారు. మంచి హై ర్యాంక్ ఉన్న ఆఫీసర్లు చనిపోయారు. అందులో ఒక ఆయన ఎట్లా చనిపోయాడంటే, ఆ టెర్రరిస్ట్ని పట్టుకుందామని వెళ్ళాడంట. ఆల్రెడీ ఆయనకు ఒక కవచం ఉంది. ఆయన ఆల్రెడీ బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ని ధరించాడు, ఒక కవచాన్ని ధరించి వెళ్ళాడు. కానీ ఆ కవచం మీదకి బుల్లెట్ వచ్చి కొట్టిన తర్వాత ఈ కవచం పనిచేయలేదంట. తర్వాత ఆ కవచాన్ని తీసుకొచ్చి పరీక్ష చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యంట పాత అయిపోయి తుప్పి పట్టినాయి అంటాయి. హలో, ఒక దేశంలో పెద్ద ఆఫీసరు ఏం చేశాడు? ఒక పాత కవచాన్ని ధరించి, సరిగా పనిచేయని కవచాన్ని ధరించి ఒక టెర్రరిస్ట్ని పట్టుకుందామని వాడు ఏం చేశాడు? గురి చూసి తుపుక్కని కొట్టాడు. చిన్నప్పుడు మనం వీడియో గేమ్స్ ఆడతాం కదా, షూటింగ్ గేమ్స్, అట్లా కొట్టాడు. నేనేం చెప్తున్నానంటే, ఎప్పుడైతే వర్డ్ రెవల్యూషన్ వస్తుందో, వాక్య ప్రత్యక్షత వస్తుందో, నువ్వు నీతిమంతుడు అన్న ప్రత్యక్షత వస్తుందో, వాక్య వెలుగులో నువ్వు ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటావో నీ కవచం అనేది ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. చాలామంది ఏమంటారు తెలుసా? ఈ జనరేషన్లో వస్తున్న సమస్యలకి దేవుని వాక్యంలో పరిష్కారం లేదంటారు. లేదు. ఏ జనరేషన్ అయినా నీ కవచం కానీ పరిశుద్ధాత్మ ఇచ్చే గ్రహింపు వలన అది అప్గ్రేడ్ అవుతూ ఉంటే ఏ బాణాన్నైనా నువ్వు రివర్స్ చేయగలుగుతావు. ఏ బాణాన్నైనా, ఏ అగ్ని బాణాన్నైనా విశ్వాసంతో నువ్వు ఆర్పివేయగలుగుతావు. ఎంతమంది నాతో ఉన్నారు? ఈ వాక్యాన్ని గ్రహించిన వాళ్ళు ధన్యులు. మేన్, ఇక్కడ జస్ట్ కళ్ళు మూసుకుందాం మీరు ఎక్కడున్నా కానీ.